చేయాలనేది కూడా లేదు. ఓకే, అంటే భగవంతుని ప్రార్థిస్తూ ఆనందంగా ఉండటం అంటే కుటుంబాన్ని వదిలేసి వచ్చేయటంలోనే ఆనందం ఉంటుందా? లేదు ఇప్పుడు అందరూ ఎలాగైతే ఒక ధర్మాన్ని అనుసరిస్తూ కుటుంబ సభ్యులతో కూడా ఉంటూ దైనందిన ఇతర కార్యక్రమాలు చేసుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నారు కదా, అందులో ఆనందం లేదా? నానా అది ఒక కోణం. కుటుంబంతో ఉండి కూడా భక్తి చేసుకోవచ్చు, భగవంతునికి లీలం అయిపోవచ్చు. కన్నా నాది ఆ వే కాదా, నాది ఆ వే కాదు, నాది ఆ తత్వం కాదు. నాతో వచ్చే వాళ్ళు సర్వస్వం త్యాగం చేస్తేనే రావాలి, లేదంటే రావద్దు. ఓకే, ఇప్పుడు శ్రీవర్షిని మీతో వచ్చేయటానికి ముందు ఏం జరిగింది అసలు? ఆమెకు మీకు ఎక్కడ పరిచయం ఏర్పడింది? చెప్పాను కదా నాన్న, ఇది కార్ రిపేర్ అయితే అక్కడికి మంగళగిరిలో అక్కడ ఆమె ఫస్టే సాధకురాలు, నా దగ్గరనే కొత్త కాదు, ఫస్టే సాధకురాలు. వాళ్ళ ఇంటికి అవును. అయితే ఫస్ట్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. కారు కదా బాగాలేదు కదా, బ్యాటరీ డౌన్ అని, సెట్ డౌన్ అయితే అక్కడ తీసుకెళ్లారు, ఒక రోజు ఉంచారు. బాగా అయిన తర్వాత ఉండి నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతే వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఇష్యూ జరిగింది, కార్ గ్లాసులు బ్రోక్ అయిపోయినాయి. డోర్ కొద్దిగా అది చెన్నై నుండి రాగా, అక్కడ కూడా పోలీసులు ఉంటారు, అక్కడ డోర్లు డ్యామేజ్ అయితే అదే విజయవాడ నేను సెర్చ్ చేసుకొని హోండా షోరూమ్ లో ఇచ్చాను. అక్కడ కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అక్కడ 2 days 3 days బండి పెట్టుకున్నారు, మొత్తం బాగు చేశారు. స్టిక్కరింగ్ గురించి ఒక 2 days ఆగాను. అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అప్పుడే ఆ బిడ్డ చెప్పింది, నేను ఇలా అమ్మతో వెళ్తాను సాధన కంటే. ఒప్పుకున్నారు. వారానికి ఒక 10 రోజులు, నెలలో ఒక 10 రోజులు, వారం రోజులు వస్తాను, వచ్చి మీతో ఉంటాను, ఏదైనా ఫంక్షన్లు ఉన్నా వస్తాను అన్నారు. ఒప్పుకున్నారు. ఈమె మొత్తానికి ఇంట్లోకి వెళ్ళి నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ రాసి నా దగ్గరికి వచ్చిందో, అప్పటి నుండి వీళ్ళలో మాటల్లో తేడా వచ్చేసింది. లేనిపోని అబండాలు వేస్తూ, ఏది నిజమో ఏది అబద్ధమో భగవంతునికి తెలుసు కదా. ఒకళ్ళు అంటారు నన్ను మొత్తం రక్కింది అంటాడు, ఒకళ్ళు అంటారు ముద్దులు పెట్టిందంట, ఒకళ్ళు అంటారు అంటే మరి ఏంటి మీరు ఎవరు మీరు ఒకరి పైన పడుకొని ఏదో రక్కుతున్నట్టుగానే ఏదో వీడియో ఉంది, ఏంటి అసలు ఆ వీడియో ఎందుకు వచ్చింది? అది ఆమె ఈ బిడ్డనే అమ్మ, ఈమె ఒక దాంట్లో యాంకరింగ్ గా చేస్తుంది. చేసేటప్పుడు అమ్మ ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా, ఒక వీడియో ఫన్నీగా చేద్దామమ్మా అంటే, అక్కడ కూర్చొని అందరు, వాళ్ళ అమ్మ కూడా ఉంది వీడియోలో, వాళ్ళ ఫ్యామిలీ వీడియో తీసింది, ఈ తల్లే తీసింది వీడియో, ఈ బిడ్డనే వీడియో తీసింది, వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఫన్నీ జరిగిందని ఇప్పుడు ఇలా క్రియేట్ చేసుకున్నారు. అది భగవంతుడు చూస్తారు. ఈ ఫన్నీ అంతా ప్రాపంచికం కదా, ఈ ఫన్నీ అంతా వేరే కదా. మీకు శివ ధ్యానంలోనే మీ మనసు లగ్నమై ఉండాలి, మీరు కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన శ్వాస తీసుకున్న శ్వాస వదిలిన శివుడే కనపడాల్సిన మీకు ఆ ఫన్నీ ఎందుకు కనిపించింది? ఏ ఫన్నీ? ఇప్పుడు నేను చెప్పిందా నానా, మాకంటూ ఒక రెస్ట్ టైం అనేది ఉంటది, ఒక 3 hours 4 hours. మిగతా టైం అంతా మేము మా మంత్రము, మాకెప్పుడు మనసులో ఒక మంత్రం జపిస్తూనే ఉంటాం, మాది మేము ఉంటాం. ఓకేనా? 24 గంటలు ఏ గురువు ఎవరు ఉండరు, జస్ట్ ఒక 2-3 hours అన్న రెస్ట్ ఉంటది. అంటే ఆ రెస్ట్ దేనికో, అంటే ఆ రెస్ట్ లో శివ ధ్యానాన్ని వదిలి వేరొక ధ్యానంలోకి వెళ్తారా? శివధ్యానాన్ని వదిలి కాదు, శివధాన్యాన్ని వదిలి కాదు, భుజించడానికో లేకుంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికో వీటికి ఉంటది కదా నాన్న ఆ టైం. అలాంటి టైము అన్నట్టు. అలాంటి టైంలో ప్రపంచంలోకి వచ్చినాం కాబట్టి, నేను మొత్తం దేశం అంతా తిరుగుతున్నా కాబట్టి, నాకు టైం దొరికినప్పుడల్లా సాధన చేస్తూ, శ్మశానాలకు వెళ్తూ, నేను చేసేటి కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాను, అంతే. ఓకే, కానీ అంటే శివధ్య ఒక 3 గంటలో 4 గంటలో టైం దొరికింది అన్నప్పుడు ఆయనను రక్కిన వీడియో, ఐ మీన్ అంటే అది కంప్లీట్గా ప్రాపంచికమే కదా అది. నానా రక్కిలని మీరు అనుకుంటున్నారు, నేను ఇలా సైడ్ తిరిగాను, అది ఎవరికి కనబడదు. ఇప్పుడు శబ్ద సమాజం ఎలా తయారైందంటే, జస్ట్ చేయి పట్టుకున్నా సరే వీళ్ళిద్దరు ఏదో ఉన్నది. ఇలాంటి శబ్ద సమాజంలో నేను అలాంటి మాటలు మాట్లాడలేదు. ఎవ్వరు ఏమనుకున్నా నానా, ఎవ్వరు ఏమనుకున్నా నాకు ఏమి కాదు. ఓకేనా? నేనేంటో నాకు తెలుసు, నా భగవంతుడు నా గురువుకు తెలుసు, చాలు. ఇంకా నేను ఇలాంటి విమర్శలు అందరికి ఒప్పించుకొని నేను నిరూపించుకోవాలని అవసరం లేదు, నిరూపించుకోను కూడా. ఓకే, ఇప్పుడు గుజరాత్ నుంచి మీరు వెనక్కి వస్తున్నారా
లేదంటే గుజరాత్ ఇప్పుడు మీ ఒక ప్రయాణం ముందుకు వెళ్తున్నారు, దారిలో ఏదో ఒక వివాదమో ఒక ఆపద వచ్చింది, అది అయిపోయింది, మీరు దాని నుంచి ముందుకు వెళ్తున్నారా? ఇప్పుడు ఆమెను తీసుకువెళ్ళిపోయారు కాబట్టి వెనక్కి వస్తున్నారా? నేనైతే ఓంకారేశ్వర దర్శనం చేసుకొని ఉజ్జయిన్ దర్శనం చేసుకుంటాను. ఎందుకంటే నేను నా ప్రయాణాన్ని ఆపలేను. నా ప్రయాణాన్ని నేను ఎందుకు ఆపుతాను? ఇప్పుడు మీరు గుజరాత్ నుంచి బ్యాక్ వస్తున్నారా, లేదంటే మీరు ముందుకే మీరు ఎక్కడికైతే ఒక డెస్టినీ పెట్టుకున్నారో మీరు ముందుకే వెళ్తున్నారా? వర్షం తీసుకువెళ్ళిపోయారు కాబట్టి వెనక్కి వచ్చేస్తారా? లేదు, నేను గుళ్ళు దర్శనానికి వెళ్తాను. జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని నేను నిదానంగా తెలంగాణకు వస్తాను. నేను దర్శనాలను ఎందుకు ఆపుతాను నాన్న? నాకు భగవంతుడు ముఖ్యము, నా సాధన, నా జర్నీ. నేను ఏదైతే నేను ప్రణాళిక పెట్టుకొని నేను బయటకు వస్తానో అది పూర్తి అయిన తర్వాతనే నేను వస్తాను. ఓకే, కానీ ఇప్పటి వరకు అఘోరి మాట చెప్పగానే అఘోరి మీ మాట మాత్రమే వినిపించేది. ఇప్పుడు అఘోరి పేరు చెప్పగానే మిగిలిన భక్తులు ఎవరి మాట వినిపించట్లేదు. అఘోరి పేరు చెప్పగానే ఇంకొక మాట వినిపిస్తున్న శ్రీవర్షినే. అదేనా ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లారు కదా, ఆమె వస్తే నేను స్పీకర్ ఆమెను రమ్మంటాను, కానీ నేను వెళ్ళి తీసుకెళ్లడం అనేది జరగదు. కానీ ఓకే, శ్రీవర్షిని ఒక అమ్మాయిగా ఉంది, ఆమె మాత్రమే మీతో వచ్చింది అంటే మిగిలిన ఇంకే భక్తుడు కూడా మీ విధానాలకు సాధనకు ఆకర్షితులు కాలేదా మీ వెంట రావటానికి? ఆమె సర్వసంగ పరిత్యాగం చేసి మీతో వచ్చేయటానికే ఇష్టం చూపిందా కేవలం శ్రీవర్షిని మాత్రమే? వివాదాలు స్టార్ట్ అయినాయి కాబట్టి అటు వెళ్ళొద్దు, నేను మీతోనే ఉంటానని ఆమె అన్నది. వివాదాలు ఎక్కడ కూడా లేనిది వాళ్ళు ఎక్కడ సాధన చేయాలో, ఎలా ఉండాలో అవి నియమాలు ఉంటాయి కాబట్టి అక్కడ. ఇప్పుడు ఈ పిల్ల కూడా వివాదం జరగకపోతే, వాళ్ళు అంత మీడియాలో ఫోకస్ చేయకపోతే ఆమె కూడా వెళ్ళేది కదా, వచ్చేది సాధన నేర్చుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నతో ఉండేది కదా. వీళ్ళందరూ ఉన్నట్టు మీడియాలో ఫోకస్ అయిన తర్వాతనే కదా నేను ఇంకా మొత్తానికి వెళ్ళాను, నీతోనే ఉంటాను అన్నది. అంటే అఘోరి గారు ఇక్కడ సమాజంలో ఒక భిన్నమైన అభిప్రాయం వస్తూ ఉంది. అంటే మిమ్మల్ని కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది ఆదరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకరి ఇంట్లో ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి మీతో ఆకర్షితురాలై మీ బోధనలకో మీ విధానానికో మీతో పాటు వచ్చేసింది అని అంటే, రేపు మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా నమ్మే పరిస్థితి, లేదంటే మీ పైన అనుమానం పడే పరిస్థితి ఉండదా? కొంత డౌట్ చేసే అవకాశం ఉంటుంది కదా. దేనికి? మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా వాళ్ళ ఇంటికి ఆహ్వానించాలి అని అంటే, ఒక చోట ఈ వివాదం వచ్చింది, వాళ్ళ ఇంట్లో భవిష్యత్తు మీద ఆలోచనలతో ముందుకు వెళ్తున్నటువంటి ఒక అమ్మాయిని అఘోరి తను కూడా తీసుకువెళ్ళిపోయింది అనే ఒక అపవాదు మీతో పాటు ట్రావెల్ కాదా, మీతో పాటు ఉండిపోదా? నేను అదే అంటున్నాను. ఈ వివాదం అనేది వచ్చింది, ఓకేనా, నన్ను ఎవరు పిలిచినా పిలవకపోయినా నా పరమశివుడు నాకు ఇచ్చే భిక్షాటం నేను చేస్తూనే ఉంటాను. నా బాటలో నేను ఉన్నాను. నన్ను ఎవరు పిలవద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను నమ్మద్దు. నన్ను నమ్మాల్సిన అవసరం కూడా లేదు. అంటే కొంతమంది ఏం చెప్పారు అంటే, కొంతమంది ఏం చెప్పారు అంటే అనట్లేదు కదా, కొంతమంది ఏం చెప్పారు అంటే, నీకు ఇష్టమైతే నాతో వచ్చే, నీ కుటుంబాన్ని వదిలేసి వచ్చే అనేది కరెక్ట్ కాదు. నువ్వు రావాలి అనుకుంటే రా, కానీ నీ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఒప్పించి మాత్రమే రా. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా వ్యతిరేకిస్తే నువ్వు నాతో రావద్దు, నా సాధన నాదే అని వెళ్ళిపోవాలి. కానీ అలా కాదు, నీకు మెజార్టీ నిండింది, నీకు నచ్చితే నాతో పాటు వచ్చేయి అని పిలుపునివ్వడం అఘోరి వైపు ఉన్నటువంటి తప్పిదం అని చాలా మంది అంటున్నారు. నేను అదే అంటున్నా కదా నాన్న, ఆమె ఇష్టం నాన్న. ఎంతో మంది ఉంటారు, ఓకేనా, ఒకరికి ఒకటి నచ్చచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. వాళ్ళ ఇష్టానుసారంగా ఉండటానికో కాదు కదా ఇది. నన్ను నమ్మొస్తేనే నీ ఎవరైనా సరే నన్ను నమ్మి వస్తే సాధనలో లీలం కావడానికి, లేకున్నా నేనైతే ఏదైతే సాధన ఉన్నా అది నేర్పిస్తాను. కానీ ఏదైతే వివాదం వచ్చి నెక్స్ట్ వాళ్ళ ఇంటికి పిలుస్తారో పిలవదంటే, వాళ్ళ ఇంటికి పిలుస్తేంది, పిలవకుంటేంది, నా దగ్గరికి వచ్చి పూజలు చేపించుకుంటేంది, చేపించుకోకపోతేంది, నన్ను పిలవద్దు, నా దగ్గర రావద్దు, నన్ను నమ్మద్దు. నన్ను నమ్మమని నేను మీ దగ్గరికి వచ్చి నేను ప్రాధాయపడ మీరు నేను ప్రశ్నిస్తున్నా. నా దగ్గరికి రావద్దు, నా మార్గంలో నేనున్నాను, నన్నుగా బతకనివ్వండి. నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏమన్నా, అమ్మా నేను అఘోరినమ్మా, నేను ఈ పూజలు చేస్తాను రండి చేపించుకున్నా, నేనేమో బతిలాడట్లేదు కదా, నేనేం పిలవట్లేదు కదా, నేను ఎవరికి పిలుపునియట్లేదు కదా.
మరి మీరు ఇప్పుడే అదే కదా అన్నారు, నాతో పాటు ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటుంటారు, ఆమె నాతో వచ్చింది అంటే తీసుకువెళ్ళిపోతానని అంటున్నారు కదా, ఆమె నాతో వస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఇప్పటి కూడా నాతో వస్తే నేను 100% తీసుకెళ్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమతి లేకపోయినా రాని వాళ్ళని నేను ఎందుకు తీసుకెళ్తానా? ఇప్పుడు దేశంలో ఇంతమంది ఉన్నారు, అందులో ఎంతో కొంతమంది అయితే అమ్మతో ఉండాలి అనుకునే వాళ్ళు నాకు చాలా ఎన్నో కాల్ చూసి అమ్మ నేను నీతోనే ఉండాలని రండి నాన్న, కానీ నాతో ఉండాలంటే నా కార్లో అయితే ఎవరు ఉండరు, ఒక్కరికి తప్ప వేరే వాళ్ళకి చోటు ఉండదు. అది ఎవరైనా ఒక్కరే కావచ్చు. నా వెనకాల వస్తూ నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వచ్చి సాధన చేస్తే నేను ఏదైతే నేర్పిస్తానో అది నేర్చుకోండి. అది మీరు ఇంట్లో ఒప్పిస్తారో ఒప్పారు అనేది మీ ఒపీనియన్. ఇప్పుడు మీతో పాటు మీ కారులో ఇంకెవరో వస్తాను అన్నా కూడా అది పురుషులైనా ఇంకెవరైనా కూడా తీసుకుని వెళ్తారు, మీ కారులోనే ఉంచుకొని మీరు సాధన చేసి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళు కూడా అదే సాధన చేస్తారు. నా కారులో ఎప్పుడు ఒకరికే చోటు ఉంటది, ఒకటే సీట్ ఉంటది. కాబట్టి వెనక మొత్తం నా కాళీమాత, మహాకాళేశ్వరుడు, కాలభైరవుడు నా పూజలు ఎప్పుడు జరుగుతాయి కాబట్టి ఒకరికే చోటు ఉంటది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, వెనకాల అందులో ప్లేసే ఉండదు. ఈ ప్లేస్ తప్ప, ఈ సీట్ తప్ప వెనకాల మొత్తం విగ్రహాలు ఉంటాయి, కూర్చోవడానికి కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు శ్రీవర్షన్ కాకుండా పూర్తిగా పరిత్యాగం